సూడాన్లో సైన్యానికి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ బలగాల మధ్య ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. రోజు రోజుకు పోరుతో దేశంలో రక్తపాతం పెరుగుతోంది. ఖార్తూమ్ సహా పలు నగరాల్లో భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే వారం రోజులుగా కొనసాగుతున్న ఆ దాడుల్లో ఇప్పటి వరకు 413 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయినా ఈ మారణ హోమానికి ఎండ్ కార్డు పట్టడం లేదు. సుడిగుండంలా మారిన సూడాన్, రెండు మిలిటరీ వర్గాల మధ్య వార్, ఆధిపత్య పోరులో నలిగిపోతున్న సూడాన్, పెను సంక్షోభంలో ఆఫ్రికా ఖండం, సరిహద్దు దేశాల్లోనూ సూడాన్ దుస్థితి, ప్రపంచానికే సవాలు విసురుతున్న సూడాన్ దుస్థితి. దేశం సంక్షోభంలో చిక్కుకొని ప్రజలు తిండి తిప్పులేక నానా అవస్థలు పడుతూ ఉంటే వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పాలకులు ఆధిపత్య ధోరణితో అగ్గికి ఆజ్యం పోస్తున్నారు. ఇది స్థూలంగా సూడాన్ ప్రస్తుత ముఖ చిత్రం. శత్రువులపై తుపాకీని ఎక్కుపెట్టాల్సిన మిలిటరీ పాలకులు తమలో తామే ఘర్షణకు దిగి చివరకు దేశాన్ని రోడ్డున పడేశారు. రెండు మిలిటరీ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు సూడాన్ సర్వనాశనమైపోతుంది. అయితే ఈ సంక్షోభం సూడాన్కు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఆఫ్రికా ఖండమే పెను సంక్షోభంలో చిక్కుకుపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్రికా ఖండంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఉంది సూడాన్. భౌగోళిక రాజకీయ ముఖ చిత్రాన్ని గమనిస్తే ఆ దేశ సంక్షోభ ప్రభావం కేవలం సూడాన్ వరకే పరిమితమవుతుందని అనుకోలేం. ప్రపంచంలోనే అతిపెద్ద నదిగా చెప్పుకొని నైల్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న సూడాన్ 7 దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. అయితే ఈ 7 దేశాలు కూడా వివిధ సంక్షోభాలతో సతమతమవుతున్నాయి. ఆయా దేశాల్లో సంక్షోభాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సూడాన్ కూడా కారణం కావచ్చండం మరో విషాదం. ఉత్తర మధ్య ఆసియా కలిసే ప్రాంతంలో ఉన్న చిన్న దేశం చాద్. సూడాన్కు ఇది సరిహద్దు దేశం. రెండు దేశాలు 1400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకున్నాయి. సూడాన్ రాజధాని ఖార్టూమ్లో సైనిక వర్గాల మధ్య ఘర్షణ మొదలవగానే సైన్యం చూపు చాద్పై పడింది. సైన్యానికి పారామిలిటరీ దళానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో తాము ప్రాణాలు కోల్పోతామేమోనన్న భయంతో చాలామంది సైనికులు దేశం దాటి చాద్ పారిపోయారు. గత శనివారం రాజధానిలో ఘర్షణ మొదలవగానే దాదాపుగా 320 మంది సూడాన్ సైనికులు సరిహద్దులు దాటి తమ దేశంలోకి వచ్చినట్లు చాద్ ప్రకటించింది. సూడాన్లో సంక్షోభాన్ని గమనించిన చాద్ ప్రభుత్వం తమ దేశంలోకి చొరబడ్డ సూడాన్ సైనికులకు సంబంధించి బంధించింది. వాళ్ళ నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. వెంటనే సూడాన్ సరిహద్దులు మూసివేయించింది. పారామిలిటరీ దళం RSF చేతిలో చనిపోతామని భయపడ్డ సూడాన్ ఆర్మీ సైనికులు ఇలా పొరుగు దేశాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చాద్ సూడాన్ విషయంలో మరో కీలక సమస్య కూడా ఉంది. చాద్లో కూడా సూడాన్ తరహా పరిస్థితులే ఉన్నాయి. చాద్ సూడాన్ సరిహద్దులు రెండు దేశాలకు చెందిన రెబల్ గ్రూపులకు అడ్డాగా ఉంటాయి. రెబల్ గ్రూపులు సరిహద్దులు దాటడం, ఘర్షణలకు దిగడం అక్కడ నిత్య కృత్యంగా మారుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న సైనికుల వర్గాల ఘర్షణ సరిహద్దుల్లో మరింత అగ్గిరాజు చేసింది. మరోవైపు భయంతో పారిపోయే సైన్యం, మరోవైపు అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న రెబల్ గ్రూప్స్.
చాద్ సూడాన్ సరిహద్దుల్లో టెన్షన్కు కారణమవుతున్నాయి. ప్రస్తుతానికి చాద్ పాలకులు సూడాన్లో ఎవరి పక్షం తీసుకోకుండా తటస్థంగానే ఉన్నాయి. పరిస్థితి ముదిరితే సూడాన్ మిలిటరీకి కానీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు కానీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు పరిణామాలు ఇంకా దారుణంగా మారుతాయి. ఇక చాద్కు ఆనుకుని సూడాన్లో బోర్డర్ షేర్ చేసుకుంటున్న లిబియా విషయంలోనూ ఇదే జరుగుతోంది. లిబియా కూడా అంతర్యుద్ధానికి పెట్టింది పేరు. ఇక సరిహద్దు సమస్యలు కూడా సరి. ఇంట్లో సమస్యలు, ఇంటి బయట సమస్యలు అన్నట్లు ఉంది ప్రస్తుత సూడాన్ పరిస్థితి. మిలిటరీ వర్గాలు సృష్టించే ఘర్షణలతో సతమతమవుతున్న సూడాన్ పొరుగు దేశాల నుంచి కూడా పోరే. ఇక గెరిల్లా సంఘర్షణలతో నిత్యం రగులుతూ ఉండే మరో ఆఫ్రికా దేశం ఇథియోపియా కూడా సూడాన్ను ఆనుకుని ఉంటుంది. ఇథియోపియాలో ఎప్పుడూ రాజకీయ అనిశ్చితే. ఇది ఏదో రూపంలో సూడాన్పై ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. గెరిల్లా ఘర్షణలతో రెబల్ గ్రూపులు ఇథియోపియాను కూడా అట్టడుకిస్తూ ఉంటాయి. సూడాన్ సరిహద్దులపై ఆ ప్రభావం రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఇథియోపియాను ఆనుకునే ఉన్న ఎరిట్రియా దేశం కూడా సూడాన్లో బోర్డర్ను షేర్ చేసుకుంటుంది. ఎరిట్రియా మిలిటరీ నియంతృత్వంలో ఉంటుంది. అక్కడ సైన్యం చెప్పిందే వేదం. సూడాన్లో సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఎవరైనా ఎరిట్రియాలో మిలిటరీ మద్దతు తీసుకుంటే ఘర్షణ వాతావరణం తారస్థాయికి చేరుతుంది. సూడాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన సౌత్ సూడాన్ మాతృదేశానికి గుదిబండగా మారింది. ఆఫ్రికాలోనే సుదీర్ఘంగా సాగిన సివిల్ వార్ తర్వాత సౌత్ సూడాన్ దేశం ఆవిర్భవించింది. సూడాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న 10 రాష్ట్రాలతో దక్షిణ సూడాన్ అవతరించింది. ప్రత్యేక దేశం ఏర్పడినా ఇప్పటికీ సౌత్ సూడాన్లో ప్రచ్ఛంద యుద్ధం మాత్రం ముగియలేదని చెప్పాలి. ప్రచ్ఛన్న యుద్ధం ముగియకపోవడంతో సౌత్ సూడాన్ ఏర్పడేంత వరకు సూడాన్లో అంతర్భాగంగా ఉన్న ఎంతో విలువైన ఆయిల్ ఫీల్డ్స్ అన్ని సౌత్ సూడాన్ పరిధిలోకి వెళ్ళిపోయాయి. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన సహజ వనరులైన ఆయిల్ ఫీల్డ్స్ సౌత్ సూడాన్లో వెలిగిపోవడంతో సూడాన్ కరువు దేశంగా మారిపోయింది. దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందించే వ్యవసాయం, బంగారం తవ్వకాలు వంటి వాటిపై ఆధిపత్యం కోసం ప్రస్తుతం సూడాన్ మిలిటరీ రైవల్స్ మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న సూడాన్ మిలిటరీ ప్రత్యర్థులు ఆ దేశానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. తమ స్వార్థం కోసం విదేశీ పెట్టుబడిదారులకు దేశ సహజ సంపదను కూడా దోచిపెట్టి చివరకు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవినీతితో కూరుకుపోయిన మిలిటరీ పాలకులు స్థానిక ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నైలు నది తీరంలో సారవంతమైన భూముల్లో వ్యవసాయం పేరుతో గల్ఫ్ దేశాలకు కట్టబెట్టారు. సూడాన్కు ఉన్న ఎర్ర సముద్రం ఆ దేశానికి పెద్ద వరం. ఎందుకంటే పోర్టు సూడాన్ ద్వారా ఇతర దేశాలతో వ్యాపారాలు జరుగుతాయి. అయితే పోర్టు సూడాన్పై రష్యా కొన్ని సంవత్సరాల క్రితమే కన్నేసింది. అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేయాలని పుతిన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన మిలిటరీ పాలకులతో రష్యా 2021లోనే ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఓవైపు రష్యా తమ ప్రయోజనాల కోసం సూడాన్ భూభాగాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు రష్యాకు చెందిన బడా కంపెనీలు సూడాన్లో బంగారాన్ని కొల్లగొడుతున్నాయి. రష్యాకు చెందిన ప్రైవేటు మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ సూడాన్ నుంచి బంగారాన్ని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక సూడాన్లో మిలిటరీ వర్సెస్ పారామిలిటరీ సంక్షోభానికి రష్యా ప్రభుత్వంతో పాటు అక్కడ వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాయాన్ని అందిస్తున్నాయి. సూడాన్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు రష్యా సంస్థ వాగ్నర్ గ్రూప్ ఆయుధాలు సరఫరా చేస్తోంది. సూడాన్ ర్యాపిడ్ ఫోర్స్ ప్రయోగిస్తున్న మిసైల్స్ అన్నీ కూడా ఆ సంస్థ అందించినవే. లిబియా మిలిటరీ జనరల్కు మద్దతిచ్చి అక్కడ భూభాగంపై కబ్జా చేసిన
వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు సూడాన్ సంక్షోభంలోనూ తమ ప్రయోజనాలను చూసుకుంటోంది. సూడాన్ సంక్షోభాన్ని కేవలం అంతర్గత సమస్యగా మాత్రమే చూస్తే త్వరలోనే ఆ దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. సూడాన్తో భూభాగాన్ని పంచుకున్న దేశాలు సంక్షోభ నివారణకు తక్షణం చొరవ తీసుకోవాలి. సూడాన్ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రెబల్ గ్రూపులను అణచివేయాలి. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని సూడాన్ మిలిటరీ పాలకులతో చర్చలు జరపాలి. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనలు కూడా సూడాన్ తలరాతను మార్చలేవు.